మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 13న అనగా 2024 జనవరి నెల 13వ తేదీన పుష్య పౌర్ణమి రాబోతుంది. ఈరోజే భోగి పండుగ కూడా రాబోతుంది. అయితే భోగితో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ఒక నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేస్తే చాలు 60 నిమిషాల్లో కోట్లు వచ్చి పడతాయి. మీకు ఉండే సమస్యలన్నీ కూడా గంటలో పోతాయి. మీ జాతకం మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితంలో దేనికి కూడా లోటు అనేది రాదు. ఎవరైతే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో, ధన సమస్యలతో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయలు అందరి ఇళ్లల్లో ఉంటాయి గనుక అందరూ ఈ పరిహారం చేసుకోండి. అలా చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీ కష్టాలు తీరుతాయి, సమస్యలు తీరుతాయి, ధన సమస్యలు పోతాయి, ధనానికి లోటు అనేది రాకుండా ఉంటుంది. మరి ఇంతకీ భోగితో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతోంది. చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు. అలానే హిమశోధన పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో రైతులు ఈ రోజున పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకు పంట చేతికి అందే సమయం గనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత మహాలక్ష్మిని పౌర్ణమి ఘడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఇలా లక్ష్మీ నారాయణులను మీ ఇంట్లో పూజించటం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ నారాయణులను ప్రసన్నం చేసుకోవడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు భోగి మంటలు వేసుకుంటారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగా మండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగటం, ఈ చలిని తట్టుకునేందుకు భగభగా మండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోనికి వచ్చిందనేది మన పురాణ గాథ. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోనికి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. అయితే తరువాత విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళరాజుగా ఉండమని ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వటం జరిగింది. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగిమండలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. ఎంతో పవిత్రమైన ఈ రోజు 2 పర్వదినాలు కలిసి వచ్చిన ఈ రోజు ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గు మీద తప్పనిసరిగా గొబ్బెమ్మలు పెట్టాలి. ఆ గొబ్బెమ్మలను పూలతో అలంకరించండి. ఈరోజు ఎవరి ఇంటి ముందైతే గొబ్బెమ్మలు ఉంటాయో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. కనుక ఇంటి ముందు ఈరోజు అందరూ గొబ్బెమ్మలు పెట్టండి. అలాగే ఈ రోజున ఎవరు కూడా బయట నుండి ఆవాలను, ఎండుమిరపకాయలను, పంచదారను కొని తెచ్చుకోకూడదు. ఈరోజు ఈ మూడింటిని కొని తెచ్చుకున్నా, అప్పుగా తెచ్చుకున్నా లేదా ఇరుగింటి వారి దగ్గర నుండి తెచ్చుకున్న దరిద్రం పడుతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి, కీడు జరుగుతుంది. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఆవాలను, ఎండుమిర్చిని, పంచదారను
కొనకండి. అదేవిధంగా ఈ భోగి మరియు పౌర్ణమి కలిసి వచ్చిన రోజున నిల్వ పచ్చళ్లను తినకూడదు. ఈరోజు నిల్వ పచ్చళ్లను తింటే సంవత్సరమంతా కూడా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు ఇంట్లో వారెవ్వరూ కూడా మాంసాహారాన్ని తినవద్దు. మాంసాహారం అంటే గుడ్లు, చేపలు, మాంసము, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో ఉంది. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు. కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు. భోగితో కలిసి వస్తున్న ఈ పుష్య పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు 60 నిమిషాల్లో ఫలితం వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేస్తే కనుక గంటలో మీకు ఉన్న కష్టాలు పోతాయి, అద్భుత ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒక నిమ్మకాయతో ఇలా చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. పౌర్ణమి తిథి రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. ఈ పౌర్ణమికి విపరీతమైన శక్తులు ఉంటాయి. ఈ రోజున చెడును తొలగించడం కోసం ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం చేయటం వలన దుష్టి దోషాలు, దుష్ట పీడలు, చెడు గాలి, నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి. లేకపోతే ఒక 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను కొని తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనికి మీరు పెద్దగా ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. సింపుల్గా చేసేసుకునే పరిహారం, చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తులను తీసేస్తుంది. అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేసి మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది. ఎన్నో రకాల బాధల నుండి బయటపడేసే శక్తి నిమ్మకాయకు ఉంది. కాబట్టి పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక పాటించండి. పాటించటం వలన దృష్టి కానీ, దోషాలు, నెగిటివ్ ఎనర్జీలు కానీ, చెడుగాలులు కానీ ఇలా ఏమీ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తిథులు వస్తాయి. దేని శక్తి దానికి ఉంటుంది. ఈ పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. ధనపరంగా ఉండే కష్టాలు పోతాయి. చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ధనం అందరికీ కావాలి, ధనం మాకు వద్దు అని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే మన దగ్గర ఎంత ధనం ఉంటే అంత మర్యాద పెరుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. ఇటువంటి ధనం విషయంలో సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, సంపాదన పెరగాలన్నా, అప్పుల బాధలు తీరాలన్నా చక్కగా ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 6 తర్వాత ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు చక్కగా ఒక పసుపు రంగు నిమ్మకాయను తెచ్చుకొని ముందు ఆ నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల మీద పసుపు కుంకుమలను అద్దండి. అంటే పసుపు కుంకుమలను ఆ ముక్కలకు బాగా అద్దేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను తీసుకొని పసుపు కుంకుమల మీద వేయండి. ఎందుకంటే ఆవాలు చెడును తొలగించేస్తాయి, దరిద్రాలను తొలగించేస్తాయి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంది. అలాగే నిమ్మకాయకు కూడా మన కష్టాలను, కన్నీళ్లను తీర్చేసే అద్భుత శక్తులు ఉన్నాయి. ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉన్నాయి. ఈ పరిహారంలో వాడే పసుపు కుంకుమలు కూడా చాలా పవిత్రమైనవి. కాబట్టి నిమ్మకాయను తీసుకొని కట్ చేసి దానిలో పసుపు కుంకుమ పెట్టండి. ఆ పైన ఆవాలు వేయండి. ఆ తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను మీ 2 చేతుల్లో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని గదులన్నిటిలో తిరిగేయండి. బాత్రూంతో సహా అన్ని గదుల్లో తిరిగేయండి. అలా తిరిగే సమయంలో మా ఇంట్లో ఉన్న గొడవలు పోవాలి, కష్టాలు పోవాలి, మా ఇంట్లో ఉన్న చెడుగాలులు పోవాలి, మా ఇంట్లో వారందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి, ఈ ఇంట్లో అస్సలు ఏ సమస్యలు రాకూడదు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి. వచ్చేసి రోడ్డు మీద అంటే 2-3 రోడ్లు కలిసే చోటకు వెళ్ళి రోడ్డు పక్కన పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక తర్వాత వాటిని అంటే ఆ నిమ్మకాయ ముక్కలను వేరే వారు తొక్కినా మీకేమీ అవ్వదు. ఇలా ఈ పరిహారం చేయటం వలన 60 నిమిషాల్లో అంటే గంటలో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి.
అంటే ఏవో అద్భుతాలు జరిగిపోయి కోట్లు వచ్చి పడిపోతాయి అని కాదు. 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక ఆలోచన వచ్చి మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని అర్థం. నెమ్మదిగా మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే నిమ్మకాయతో చేసే పరిహారాలకు అంతటి శక్తి ఉంది. ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక ఇన్ని శక్తులు కలిగిన నిమ్మకాయతో మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. భోగి రోజు వేసే భోగి మంటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలను కాల్చటం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోనికి అధికంగా విడుదల అవుతుంది. దాన్ని గాలి పీల్చటం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది. పూర్వం భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్ళు వేసేవారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేసేవారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువును విడుదల చేస్తుంది. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలను కలిపి కాల్చటం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72,000 నాడులలోనికి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు. అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చటం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరటం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. కానీ ఈ రోజుల్లో మనం ఫ్యాషన్ అనే పేరుతో రబ్బరు టైర్లను పెట్రోల్ పోసి తగలబెట్టి దాని విషవాయువులను పీలుస్తూ వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నాం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలను తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటూ ఉంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. కేవలం పాత చెక్క వస్తువులే వేయాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలను. అప్పుడే మనకు ఉన్న పీడ పోయి మానసిక ఆరోగ్యం విజయాలు వరిస్తాయి. భోగి రోజు మీ ఇంట్లో లక్ష్మీ నారాయణుల చిత్రపటానికి కానీ, వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి కానీ, సూర్యనారాయణమూర్తి చిత్రపటానికి కానీ ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. అదేవిధంగా భోగి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఇష్ట దైవానికి సమర్పించాల్సిన నైవేద్యం పులగం అని శాస్త్రాల్లో చెప్పారు. కొత్త బియ్యం, పెసరపప్పు కలిపి పులగాన్ని తయారు చేసుకొని ఆ పులగాన్ని మీ ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించిన, లేదా లక్ష్మీనారాయణులు కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పులగాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి కుటుంబంలో అందరూ కూడా తింటే సంవత్సరం మొత్తం అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు సంబంధమైన ఆలయానికి భోగి రోజు వెళ్తే చాలా మంచిది. శ్రీరామమూర్తి ఆలయం, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం, నరసింహస్వామి వారి ఆలయం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఇలా విష్ణు సంబంధ ఆలయానికి వెళ్తే మంచిది. అలాగే దేవాలయంలో సూర్యనారాయణమూర్తి ఉంటే
సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకోవటం మంచిది. ఇంట్లో అయినా సరే లక్ష్మీనారాయణుల చిత్రపటానికి కానీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి కానీ పులగం నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకుని కుటుంబం అంతా కూడా ఆ పులగం ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా ఇంట్లో సభ్యులందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకోవచ్చు. భోగి వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పూర్వం ప్రజలు వర్షాలు బాగా పడి పంటలు పండాలని కోరుకుంటూ ఇంద్రుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు. అందరూ ఇంద్రుణ్ణి అంతగా పూజిస్తూ ఉండటం వల్ల ఇంద్రుడికి చాలా గర్వం వచ్చేసింది. అతడి గర్వాన్ని చూసిన శ్రీకృష్ణుడు ప్రజలు తనను పూజిస్తున్నారని, ఇంద్రుడికి ఇంత గర్వం దేనికి, ప్రజలకు తమకు అవసరమైన వాటిని ప్రసాదించే దేవతలను పూజించటం సహజమే కదా, ఇంద్రుడు ఇంత విర్రవీగటం తగదు, ఇంద్రుడి గర్వం అణచాలి, లేకపోతే ప్రజల విషయంలో మిగిలిన దేవతల విషయంలో ఇంద్రుడి ప్రవర్తన ఊహించని విధంగా మారే అవకాశం ఉంటుంది అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఇంద్రుణ్ణి పూజించడానికి సిద్ధమవుతున్న యాదవులతో, మీకు నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఉన్న ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవులు ఎంతో తృప్తిగా మేత మేయటం వల్ల అవి మనకు చక్కగా పాలు ఇస్తూ ఉన్నాయి, పంటలు పండించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. వాటికి కావలసిన గడ్డి మనకు గోవర్ధన పర్వతం నుండే లభిస్తుంది. అలాంటప్పుడు మనం ఇంద్రుణ్ణి పూజిస్తూ మనకు ఎంతో ఉపకారం చేస్తున్న గోవర్ధన పర్వతాన్ని పూజించకపోవటం ఎంతవరకు న్యాయం? అందుకే గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం అని అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి మాటలు వారికి సబబుగానే అనిపించాయి. దాంతో వారందరూ ఇంద్రుణ్ణి పూజించకుండా గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారు. వారందరూ అలా చేయటంతో ఇంద్రుడికి కోపం వస్తుంది. ఈ ప్రజలకు తగిన బుద్ధి చెప్తాను అనుకుని భీకరమైన వర్షాలు కురిపించాడు ఇంద్రుడు. ఆ వర్షం వలన ఇల్లు, పశుశాలలు అన్నీ నేలమట్టమయ్యాయి. అప్పుడు యాదవులు అందరూ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి తమ బాధ మొత్తం చెప్పుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని యాదవులకు, గోవులకు దాని క్రింద ఆశ్రయాన్ని కల్పించాడు. ఇంద్రుడు తన వద్ద ఉన్న 7 రకాల మేఘాలను వర్షింపజేసినప్పటికీ యాదవుల్ని ఏమీ చేయలేకపోయాడు. దాంతో ఇంద్రుడికి గర్వం అణిగిపోయింది. శ్రీకృష్ణుడి గొప్పతనం తెలుసుకున్న ఇంద్రుడు శ్రీకృష్ణుణ్ణి క్షమించమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మన్నించి భోగి పండుగ రోజు ప్రజలు నిన్ను పూజిస్తారు అని వరం ఇస్తాడు. ఇంద్రుడికి భోగి పండుగకు ఉన్న సంబంధం ఇది భోగి పండుగ వెనుక ఉన్న ఓ కథ. ఇక భోగి రోజు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు, కష్టాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏ చెట్టు కొమ్మను తెచ్చుకోవాలి? వేప చెట్టు కొమ్మను తెచ్చుకోవాలి. భోగి రోజు చక్కగా ఉదయాన్నే శుచిగా స్నానం చేయండి. ఒక వేప చెట్టు కొమ్మను తెచ్చి పసుపు రంగు దారంతో మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపున పైన తగిలించండి. మీరు మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టినా కట్టకపోయినా ఇలా వేప చెట్టు కొమ్మను తెచ్చి కడితే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వేప చెట్టు చాలా పవిత్రమైనది. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలగజేస్తుంది. కొన్ని విశిష్టతలు కలిగిన వేప చెట్టు యొక్క కొమ్మను భోగి రోజు మీ ఇంటి గుమ్మానికి కట్టడం వలన మీ ఇంటికి మంచి జరుగుతుంది. తోరాలు కట్టినా కట్టకపోయినా ఇలా వేప కొమ్మను కట్టడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భోగి రోజు వేప కొమ్మతో ఇలా చేసి శుభాలను పొందండి. భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇళ్లల్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగిపండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పండ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీనారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయటం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట.
ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెప్తారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఈరోజే సూర్యుడు మకర రాశిలోనికి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడు పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపము, ఎర్రటి రంగు కారణంగా రేగిపళ్లకు అర్కఫలం అని పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పళ్లను పోస్తారు. కౌమార్యంలోనికి అడుగు పెట్టడానికి ముందే అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలలపై భోగి పళ్లను పోయవచ్చు. భోగి పండుగ నాడు ముత్తైదువులను ఇంటికి పిలిచి ఇంటి పెద్దలందరూ కూడా కలిసి ఇంట్లో ఉన్న పిల్లలకు దిష్టి దోషం తగలకుండా దిష్టి తీస్తూ భోగిపళ్ళు పోసి సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారు. మంగళహారతినిస్తారు. ఇది మన సాంప్రదాయం గనుక భోగిపళ్ళు పోయటం వెనుక ఆంతరార్థం దృష్టి దోషం పరిహరించటం, చెడు సోకకూడదని కోరుకోవటము, శుభం కలగాలని ఆశీర్వదించటము. అదే వేదంలో చెప్పిన ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. భోగిపళ్ళు ఎలా పోయాలంటే ముందుగా భోగిపళ్ళు చేతిలోనికి తీసుకుని పిల్లలకు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారిపై నుంచి కిందికి దిగదుడిచి తర్వాత గుండ్రంగా సవ్యంగా అపసవ్యంగా పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పుతూ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, మంచి వాళ్ళ దిష్టి, చెడ్డవాళ్ల దిష్టి, ఎంత అందంగా ఉన్నారనే వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి అంటూ వారి తల మీద పోయాలి. అలా దిగతుడవడం వల్ల పిల్లలకు ఏదైనా దిష్టి తగిలితే అది తొలగిపోతుంది. ఈ భోగి రోజు స్వర్గ ద్వారాలు తెరిచి ఉండే ముగ్గులు, వైకుంఠ వాకిళ్ల ముగ్గు వేస్తారు. ఈ ముగ్గులు వేస్తే అష్టలక్ష్మి మరియు ధాన్యలక్ష్మి తెరిచిన వాకిళ్ల నుండి ఇంట్లోకి వస్తారని నమ్ముతూ ఉంటారు. వచ్చిన వైభవ దేవత బయటకు వెళ్లకుండా ఉండటం కోసం ముక్కనుమ రోజు వాకిళ్ళు మూసి ఉన్న ముగ్గులు వేస్తారు. ఈ భోగి రోజే గోచి గౌరీ వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ వ్రతం ఎలా చేయాలంటే భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరించుకోవాలి. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరుకు గడలు లాంటివి వాడాలి. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేయాలి. ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొల్పాలి. ఇలా 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. 4వ రోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెప్తారు. మండపానికి అలంకరించిన కూరగాయలను 4వ రోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరను గోచి కూర అని అంటారు. ఆ తర్వాత గోచి గౌరి ప్రతిమను చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. గోచి గౌరి వ్రత విధానం. భోగి రోజు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది 4 రోజులు, మరికొంతమంది 6 రోజులు చేయటం కూడా ఆచారం. భోగి రోజు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. భోగి రోజు మర్చిపోకుండా బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు, బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది, తిరిగిలేని రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ ఈరోజు బీరువా కింద ఏం పెట్టాలంటే ఏమీ లేదు. ఒక చిన్న కూర గిన్నెను కానీ చిన్న ప్రసాదం ప్లేట్ను కానీ తీసుకోండి. దానిలో 6 లవంగాలను వేయండి. ఆ లవంగాల మీద చిటికెడు కుంకుమను వేయండి. తర్వాత భోగి మంటల దగ్గర బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదను తెచ్చి ఈ లవంగాల మీద చల్లండి. ఎంత చల్లాలంటే 1 స్పూన్ అంత అయితే సరిపోతుంది. ఇలా లవంగాలు, కుంకుమ భోగి మంటల్లోని బూడిద వేసిన తర్వాత ఆ ప్లేట్ను లేదా గిన్నెను తీసుకుని వెళ్ళి ధనం దాచే బీరువా కింద పెట్టండి. పెట్టిన తర్వాత ఒక్కసారి బీరువాకు నమస్కారం చేసుకొని ఆ బీరువాని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి, అమ్మ లక్ష్మీదేవి, మా బీరువాలో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండు తల్లి, మా బీరువా మొత్తం ధనంతో నిండిపోయేలాగా చూడు తల్లి, మాకు ధనానికి లోటు రాకుండా ఉండేలాగా చూడు తల్లి, బీరువాను కాపాడు తల్లి అని నమస్కారం చేసుకోండి. అంతే, ఇక పరిహారం పూర్తయినట్టే. భోగి రోజు ఇలా చేయటం వలన మీ బీరువాలో ధనం ఖర్చవ్వదు. అంటే అనవసర ఖర్చులకు పోకుండా మీకు ఉపయోగపడుతుంది. ధనం విషయంలో లోటు రాకుండా ఉంటుంది. ఇలా పెట్టిన ప్లేట్ను 2 రోజుల తర్వాత తీసి దానిలోని లవంగాలను, కుంకుమను, బూడిదను డస్ట్బిన్లో పడవేయండి.
సరిపోతుంది. కాబట్టి అందరూ కూడా భోగి రోజు బీరువా కిందే ఇది పెట్టి ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. భోగి అంటే భోజనం, భోగి అంటే దేవునికి భోగం, భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగటం, భోగి అంటే పాతకు సెలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించటం, భోగి అంటే పిల్లలకు భోగంగా భోగి పళ్ళు పొయ్యటం, భోగి అంటే అన్నిటినీ అంగరంగ వైభవంగా ఆనందించటం, భోగి అంటే సూర్యున్ని ఆరాధించే అతిపెద్ద ఉత్సవం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు లోగిళ్ళన్నీ కలకలలాడుతూ ఉంటాయి. 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. కొత్త పంటలు ఇంటికి రావటము, అల్లుళ్ళు కూతుళ్ళు మనుమళ్ళు మనమరాళ్ళు ఇంటి నిండా ఆత్మీయులు స్నేహితులు, అబ్బో ఆ వేడుక చూడడానికి ఇంద్రియుకున్న 1000 కళ్ళు అద్దెకు తెచ్చుకున్నా కూడా చాలావేమో అనిపిస్తుంది. పిల్లల ఆటపాటలు, బావలను ఆట పట్టించే మరదళ్ళు, మామగారిని కోరికలు కోరే కొత్త అల్లుళ్ళు, అందరికీ రకరకాల పిండి వంటలు తయారు చేసే అమ్మమ్మలు మేనత్తలు, ఇవన్నీ పండుగ సంబరాలను ఆస్వాదించేలాగా చేస్తాయి. ఏ ఇంట చూసినా అరిసెల పాకం వాసన నాసికా పుట్టాలను సోకుతుంది. లోగిళ్ళన్నీ ఉమ్మడి కుటుంబాలతో కలకలలాడిపోతూ ఉంటాయి. భోగి అంటేనే భోగమైన పండగేమో అనిపిస్తుంది. ఈ పండగంతా సంపన్నమైన పండుగ మరి ఒకటి లేదని నిరూపిస్తుంది. ఈ భోగి పండుగకు ఎంతో విశిష్టత ఉన్నది. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ భోగి రోజు సాయంత్రం 6 గంటలకు గుమ్మం దగ్గర ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు కలుగుతాయని వేద పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భోగి రోజు ఎవరైనా సరే ఉదయమే నిద్రలేచి భోగి మంటలు వేసి ఆ భోగి మంటల్లో కాచిన నీటితో స్నానం చేయాలి. సాధారణంగా అందరూ కూడా ముఖ్యంగా గ్రామాల్లో భోగి రోజు ఉదయమే నిద్రలేచి పనికిరాని వస్తువులతో చెక్కతో భోగి మంటలు వేస్తూ ఉంటారు. ఈ భోగి మంటల దగ్గరకు గ్రామంలోని ప్రజలందరూ కూడా వస్తారు. ఇలా రావటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఇలా భోగి మంటల మీద కాచిన నీటితో భోగి రోజు స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు స్నానం ప్రత్యేకంగా చేయాలి. ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని నలుగుతో అభ్యంగన స్నానం చేయాలి. భోగి రోజు ఇలా స్నానం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. భోగి రోజు విష్ణుమూర్తిని కానీ సూర్యనారాయణమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించుకోవాలి. అయితే ఈ భోగి సరిగ్గా 6 గంటలకు గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు భోగి రోజు ఉదయమే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. గుమ్మానికి 2 వైపులా కూడా పసుపు రంగులో ఉండే పూలను పెట్టండి. గుమ్మానికి తోరణాలు కట్టి అలంకరించండి. ఈ భోగి రోజు సాయంత్రం మాత్రం చక్కగా గుమ్మానికి ఒక పక్కన బియ్యం పిండితో చిన్న ముగ్గు వేయండి. అంటే పద్మ ముగ్గు లాంటి చిన్న ముగ్గును వేయండి. ఆ ముగ్గు మీద ఒక రాగి చెంబును పెట్టండి. ఈ రాగి చెంబు మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఆ తర్వాత ఈ చెంబును ముగ్గు మీద పెట్టి స్వచ్ఛమైన నీటిని పోయండి. ఈ నీటిలో కొంచెం పచ్చకర్పూరం, 1 రూపాయి కాయిన్ వేసి కొద్దిగా పసుపు కుంకుమను వేసి ఒక ఎర్ర పుష్పాన్ని కూడా వేసి నమస్కారం చేసుకోండి. ఇక ఆ చెంబును అలా వదిలివేయండి. భోగి రోజు సాయంత్రం గుమ్మం పక్కన ఇలా చెంబును పెట్టి ఉంచారంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలు కలిగేలాగా దీవిస్తుంది, సకల సంపదలను కలిగిస్తుంది. అంతేకాదు మీకు ఉండే ఆర్థిక కష్టాలు కూడా పోతాయి. పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి. ఇక ఈరోజు శివపార్వతులను ఆరాధించటం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. ఈరోజు శివాలయంలో దీపదానం, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివపార్వతులను పూజించి ఒక మారేడు దళాన్ని సమర్పించినా చాలు, సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్య పౌర్ణమికి ఉంటుంది. చాలా సంవత్సరాల నుండి, చాలా రోజుల నుండి ఒక మంచి సమయం సిద్ధించడానికి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి రోజే పుష్య పౌర్ణమి. ఎంతోమంది దేవతల శక్తి, యక్షిణీ శక్తి, గంధర్వ శక్తి,
దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు ఉన్న సమయాల్లోనే అది సాధ్యం. అలాంటి అద్భుతమైన సమయమే ఈ పుష్య పౌర్ణమి. ఈరోజు మీ ఇష్ట దేవత మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటి నీరు పోస్తారో వారికి కలిగే యోగాన్ని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు. అంతటి పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు తులసి మొక్కను నాటి నీరు పోస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి. జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకోవడానికి మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పుష్య పౌర్ణమి రోజు తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనె పోయండి. ఇలా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయాలి. లేదా ఉదయం 7 గంటల్లోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వుల నూనెను పొయ్యాలి. ఇలా చేస్తే దోషాలు పోతాయి. జీవితంలో శని బాధలనేవి ఉండవు. అలానే ఈరోజు శనిదేవుని దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులు ఉంచండి. జమ్మి ఆకులు తీసుకుని దానికి కొద్దిగా ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి. అలానే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని గ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శని బాధలనేవి ఉండవు. శనిదేవుని విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఈ పుష్య పౌర్ణమి రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి. దీపం ఎలా పెట్టాలంటే ప్రమ్మిదలో నువ్వుల నూనె పోసి 8 వత్తులు విడివిడిగా వేసి రావి చెట్టు దగ్గర లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. ఇలా చేసినా కూడా శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. సమస్త శని దోషాలు పోతాయి. అలానే ఈరోజు కాకికి ఆహారం వేసిన, నల్ల చీమలకు ఆహారం పెట్టిన, కుక్కకు ఆహారం పెట్టిన విశేషంగా శని దోషాల నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు తెల్ల నువ్వులు మరియు బెల్లం కలిపిన పదార్థాన్ని తింటే ఆ శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లోని కష్టాలు దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు బెల్లము నువ్వులు కలిపి తినేవారు. ఈరోజు ఇవి తినటం వలన మానసిక రోగాలు కూడా నయమవుతూ ఉంటాయి. శరీరానికి బలం వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరూ కూడా తప్పక తినండి. ఆ సకల దేవతల అనుగ్రహాన్ని శక్తిని పొందండి. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ 2 పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుండి రక్షిస్తాయి. అంతేకాదు ఈరోజు నువ్వులు బెల్లం తినటం వలన శనిదేవుడి నుండి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు గ్రహదోషాలు పోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.